అమ్మవారిని మొట్టమొదటి దర్శించుకున్న వాళ్ళు ఎంతోమంది మహర్షులు ఉన్నారు ఇక్కడంతా. ఈ చుట్టూ కూడా ఇది ఎక్కువగా క్షేత్రం ఆంజనేయ స్వామి క్షేత్రం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి అమ్మవారి ముందు కూడా ఆంజనేయ స్వామి ఉంటారు. క్షేత్రవారు కూడా ఆంజనేయ స్వామి. ఈ చుట్టూ ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి క్షేత్రాలు ఉంటాయి. ఓకే, ఆయన రక్షణ చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా. గురుగారు, అమ్మవారి గురించి చెప్పాలి అంటే ఎప్పుడు కూడా ఉగ్రరూపమే ముందు చెప్తుంటారు. భవానీ అన్న కూడా, లేకపోతే అమ్మవారి గురించి ఆ ఉగ్రరూపం గురించి ఎక్కువ చెప్తారు. అంత కోపం అమ్మవారికి ఎందుకు అని అంటే అన్ని అస్త్రాలు అమ్మవారి దగ్గరే ఉన్నాయి. ప్రతిది కూడా మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక. మహాపాశుపతాస్త్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఆవిడని మించింది లేదు. అందుకని మనకి సృష్టి ప్రారంభమే ఓంకారం, శక్తి. ఆ శక్తి సృష్టించింది వీళ్ళందరూ. అలాగే అందుకనంటే ఇప్పుడు దుర్గా అమ్మవారు మల్లేశ్వరుని స్వామివారిని సృష్టించింది కూడా ఈవిడే, అమ్మవారే సృష్టించింది. అందుకనంటే తల్లి మాతృస్వరూపిణిగా చూడాలి మల్లేశ్వర స్వామికి. మళ్ళీ ఆవిడే పార్వతిగా లక్ష్మిగా సరస్వతిగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి. వాళ్ళందరినీ త్రిశక్తి స్వరూపిణిగా సృష్టించింది. వాళ్ళకి బ్రహ్మకేమో సరస్వతి అని, విష్ణువుకి లక్ష్మి అని, శివునికి పార్వతి అని, అలాగా పార్వతీ అమ్మవారి స్వరూపంలో అక్కడ వివాహం జరుగుతుంది. చాలాసార్లు గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన అవతారాలలో చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే చాలాసార్లు అమ్మవారికి శివుడికి ఉన్న బంధం గురించి చెప్తుంటారు. కొన్నిసార్లు వివాహం చేసుకున్నారని దేవి రూపంలో ఉన్నారు కాబట్టి అలా సంబోధిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఆయన అర్ధనారీశ్వరుడు కదా, ఆయన సగభాగం అమ్మవారికి ఇచ్చారు. మనకి హరిద్వార్ వెళ్తే కనకలని ఒక క్షేత్రం ఉంది. దక్షయజ్ఞ స్థలం, దక్షుడు యజ్ఞం చేసిన స్థలం అది. అక్కడ అమ్మవారు దహనం అయిపోయిన ప్రదేశం అది. ఆ అమ్మవారి యొక్క స్వరూపాలే అన్నీ. అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిసిందిగా అమ్మవారు. ఈ అష్టాదశ శక్తిపీఠాల్లోకి ఇది ఉండదు, ఇది రాదు. ఈ అమ్మవారు స్వయంభు, దుర్గా అమ్మవారు స్వయంభు. ఆవిడ ఆ కీలుడి యొక్క కోరిక మేరకు ఇక్కడ వచ్చి ఉంది. ఆవిడ ఇచ్చి భక్తుల యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేరుస్తుంది ఆవిడ. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆవిడకి ఇచ్చినటువంటి విశేషమైనటువంటి ఏంటంటే అమ్మవారికి రక్తం అంటే ఇష్టం కాబట్టి కుంకుమతో పూజ చేస్తాం, కుంకుమ పూజ. అలాగే పసుపు, ఆవిడకి శాంతి, ఆవిడకి పసుపు రాస్తాం, బంగారు పసుపు. దాంతో అమ్మవారు ఏంటంటే చిరునవ్వులతోటి చక్కగా అందరినీ ఆశీర్వదిస్తుంది అమ్మవారు. అష్టాదశ భుజ దుర్గా ఆవిడ. 8 చేతులు ఉంటాయి ఆవిడకి. అండ్ కింద మహిషాసురుడు ఉంటాడు. ఆవిడ వాడి మీద కాలు వేసి ఉంటుంది మహిషాసురుడి మీద. అత్యంత ఉగ్రస్వరూపమైన దుర్గా అమ్మవారి ఆవిడ. ఆ అమ్మవారిని శాంతింపజేసి మనకి అందరికీ కూడా లలితా స్వరూపిణిగా ఇక్కడ ఎంత లలితా సహస్రనామం జరుగుతుంది. లలితా సహస్రనామం జరుగుతుంది. దేవి ఖడ్గమాల, త్రిశతి, ఇటువంటి పూజలు ఎక్కువ జరుగుతాయి అమ్మవారి. గురుగారు, చాలా దేవుళ్ళు కానీ దేవతల గురించి ప్రస్తావించినప్పుడు ఒక్కొక్క రూపం ఒక్కొక్కడు పుట్టినటువంటి ప్రస్తావనమే ఉంటుంది. అవును. మరీ ప్రధానంగా చెప్పాలి అని అంటే దుర్గామాత గురించి చెప్పాలి అని అంటే దుర్గామాత ఒక సృష్టి ఎలా ప్రారంభమైంది, రెండవది ఎందుచేత ప్రారంభమైంది, అండ్ అమ్మవారి చరిత్ర గురించి అంటే జస్ట్ రావటం కానీ ఆ అవతారం గురించి చెప్పాలంటే కొద్దిగా సుదీర్ఘంగా ప్లీజ్. దుర్గే స్మృతా హరసి భీతి నశేష జంతో స్వస్థై స్మృతా మతీమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్థచిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సర్వశార్తి హరే దేవి. మనకు ఉండేటువంటి ఎన్ని బాధలు ఉన్నప్పుడు కూడా నాశనం చేసేది. సర్వాబాధ ప్రసవం త్రైలోక్య శాఖిలేస్తే ఏవమేవ త్వయా కార్య ఏవమేవ నాకుండేటువంటి ఏ కార్యక్రమాలైనా సరే త్వయా మస్మద్వైరి వినాశనం. అంటే ఏదైనా సరే నాకు దుష్టశక్తులు వస్తే వాడు నాశనం అయిపోవాలి, నువ్వే రక్షించాలి దాని నుంచి నన్ను అనేది అమ్మవారి యొక్క సప్తశతిలో ఉండేటువంటి సప్తశ్లోకిలో ఉంటుంది. సప్తశతి మొత్తం అమ్మవారు ఈ 700 శ్లోకాలు ఉంటాయి. వాటిల్లో ఏంటంటే అమ్మవారు ఎవరిని సంహరించింది, ఎందుకు సంహరించింది, అమ్మవారిని పూజిస్తే ఏమొస్తుందనేది 12వ అధ్యాయంలో అమ్మవారి చరిత్ర ఉంటుంది. అమ్మవారు ఎన్ని మనకి మంచి చేస్తుంది, అమ్మవారి వల్ల మనం ఏం సాధిస్తాం అంటే మనం ఏది చేసినప్పటికీ కూడా పరాశక్తి యొక్క అనుగ్రహం అనేది అందరికీ కావాలి, మనుషులకే కాదు దేవతలకు కూడా అమ్మవారి శక్తి కావాలి. అమ్మవారు ఆ సింహాసనం మీద కూర్చుంది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత
చితగ్ని అంటే అగ్నిలో ఉంచి సంభూత, అగ్నిలోంచి వచ్చినది, అగ్నికీలలో నుంచి అమ్మవారు అలా కనిపిస్తుంది. అటువంటి అమ్మవారిని మనం గనక దర్శించుకుంటే, అమ్మవారిని ప్రార్థన చేస్తే, అమ్మవారి యొక్క మనకి ఎందుకు ఇది అంత తేలిగ్గా అయ్యే పని కాదు. ఇది కారణం ఏంటంటే దీనిని ఉపాసన చేసిన వాళ్ళకే ఆ రుచి తెలుస్తుంది. ఉపాసన చేయకుండా ఊరిని అమ్మవారిని దర్శించుకున్నాం మేము, అది చేసాం, అది కాదు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టామా, అమ్మవారికి పసుపు కుంకుమ విసిరేసామా, ఇవి కాదు కావాల్సింది. ఉపాసన కావాలి. దేవి ఉపాసన అన్నారు. అందుకని ఎవరైతే దేవి ఉపాసన చేస్తారో వాళ్ళకి అమ్మవారు అన్ని కవిత్వ, మహత్వ, పటుత్వ సంపదలు, కవిత్వం మంచి భాష ఇస్తుంది, పటుత్వాన్ని ఇస్తుంది, సంపదలు ఆవిడే కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని, ఏది కావాలంటే అన్నీ ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఆవిడ దగ్గర లేనిదంటూ ఏం లేదు. సాక్షాత్తు ఇప్పుడు ఎక్కడో మనం ఏదో చూస్తుంటాం, ఏ దేవుని చూసినా కూడా దానిలో అమ్మవారి యొక్క శక్తి లేనిదే తిరుపతి వెళ్తే చుట్టూ శక్తికి సంబంధించినవన్నీ ఉంటాయి అక్కడ. ఎందుకుంటాయి అక్కడ? సింహాలు ఉంటాయి అక్కడ, శ్రీచక్రం ఉంటుంది. మరి దానికే చేస్తారు వాళ్ళు, చక్ర స్నానం చేస్తారు వాళ్ళు. దేవీ నవరాత్రులు అక్కడ కూడా చేస్తారు. అక్కడ కూడా అమ్మవారే, అమ్మవారి యొక్క ఆది పరాశక్తి ఆవిడ, ఆది పరాశక్తి. సృష్టి ఆరంభమే ఆవిడ. ఈ సృష్టికి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ అన్నీ తీసుకొచ్చింది అమ్మే. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, పోతనామాచులు చెప్పారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, మూలపుటమ్మ ఎవరు? అన్ని దుర్గా, బాయమ్మ, కృపాబ్ది, ఇచ్చుత, మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు, ఇవన్నీ కూడా మహర్షులు, ఎంతోమంది కవులు అమ్మవారిని గురించి విశేషమైనటువంటి కృషి చేసి ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు వీళ్ళంతా. గురుగారు చాలాసార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, కనకదుర్గ ఆలయంలో అశేషలమైన భక్తితో నిజంగానే అమ్మవారిని పూజిస్తే కొన్నిసార్లు అమ్మవారు మాట్లాడుతున్నారని, అదే అమ్మవారు సాయంత్రం అయింది అర్ధరాత్రుల వేళలో గ్రామాల్లో సంచరిస్తూ ఉంటుంది అమ్మవారు అని అంటుంటారు. అర్ధరాత్రుల వేళ నిజంగానే అమ్మవారు సంచరిస్తూ ఉంటారా? అమ్మవారు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడన్నా భక్తులతో? ఈ అనుభవాలు ఉన్నాయి చాలామందికి. ఎందుకంటే పూర్వం ఒక థియేటర్ ఉండేది, దాని పేరు కనకదుర్గ కాదు, ఏదో దాని పేరేదో ఉందట. ఆ పేరుని మార్చి అమ్మవారు రోజులు మారాయని 1955లో జరిగిందని చెప్తారు. అది అప్పుడు పేపర్లో కూడా ఉందట, ఆ పేపర్ కూడా చూపించారు మొన్న. అమ్మవారు ఒక రిక్షా ఎక్కి అక్కడికి వెళ్ళిందట, రోజులు మారాయి సినిమాకి. అమ్మవారు చూశారు. అమ్మవారు చూసి ఇక మళ్ళీ తిరిగి వచ్చేసి మెట్ల దగ్గర, కొబ్బరికాయలు అమ్మే మెట్ల దగ్గర అమ్మవారు ఆగి, ఆ మెట్ల దగ్గర నుంచి ఇలా రిక్షా వాడు ఇలాగా డబ్బులు ఇవ్వట్లేదమ్మా అంటే, ఉంటాయి చూసుకోపోరా అన్నాడు అమ్మవారు. తర్వాత చూస్తే అమ్మవారు కనిపించలేదు వాడికి. ఆ డబ్బు నేను రిక్షా నిండా డబ్బు ఉంది. అది పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు ఏంటి. తర్వాత అతను అమ్మవారికి ఎన్నో చేయించట. అది అమ్మవారు అది ఎంతో పెద్ద ప్రసిద్ధి చెంది ఆ థియేటర్ ఆపరేటర్ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ రోజు నుంచి కనకదుర్గా అనే పేరు మారుస్తానని చెప్పి కనకదుర్గా థియేటర్, అది థియేటర్ పేరు నామకరణమే మార్చేసాడు, కనకదుర్గా థియేటర్ అయిపోయింది. అలాగే దుర్గా మహల్, ఆయన కూడా అమ్మవారిని ఎన్నో ప్రార్థనలు చేస్తే ఒక పాప పుడితే ఆ పాపకి దుర్గా అని పెట్టి ఆ థియేటర్ కూడా దుర్గా మహల్ అని పేరు పెట్టుకున్నాడు. ఇలాగ ఎంతోమందికి విశేషమైనటువంటి ఇది. రామానాయుడు గారు చరిత్ర అంతా కూడా అమ్మవారి దగ్గరే చెప్తారు. ఆయన ఎన్నో పూజలు ప్రతి సినిమా బాక్స్ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టేవాడు ఆయన. కృష్ణ గారు ఇలా చాలామంది సినిమా వాళ్ళు ఎక్కువ పూర్వం వచ్చేవాళ్ళు, అమ్మవారితో అనుబంధం ఎక్కువ వాళ్ళకి. అంటే గ్రామ సంచారం జరిగేది, సంచరించేది. అదేంటంటే జగద్గురువుల తర్వాత అమ్మవారిది ఒక చరిత్ర. జగద్గురువులకు ముందు అమ్మవారు గ్రామ దేవత. ఇక్కడ అన్ని సంచరించేది అమ్మవారు. ఇక్కడ బలులు ఎక్కువ జరిగేవారు. అమ్మవారు బలి తీసుకునేది అందరినీ.